ఢిల్లీలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధరలు పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరల నియంత్రణ చేయడానికి ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవట్లేదు. అట్లాగే దేశవ్యాప్తంగా అకాల వర్షాల వల్ల పెద్ద ఎత్తున రైతాంగం పంటలు నష్టపోయినాయి. అట్లాగే పంటలకి ఫసల్ బీమా వర్తింపజేస్తామనేటటువంటి ప్రకటన చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రానికి నష్టపోయినటువంటి పంటలకి నష్టపరిహారాన్ని చెల్లించడం కోసం ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎలాంటి చర్యలని తీసుకోలేదు. దీనివల్ల పూర్తిగా రైతాంగం దేశవ్యాప్తంగా సంక్షోభంలోకి పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణం రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి కరువు సహాయ నిధుల్ని విడుదల చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటామని అధికారంలో రాకముందు చెప్పారు. రైతులందరికీ కూడా రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలు ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. ఇప్పటికీ 2 సీజన్లు పంటలు అయిపోయినాయి, పెట్టుబడి పెట్టారు. కానీ ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడలేదు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ బ్యాంకుల్లో ఎక్కడ కూడా రైతులకి 2 లక్షల పైన ఉన్నాయనేటటువంటి పేరు మీద 2 లక్షల లోపల ఉన్నటువంటి రైతాంగం మొత్తం రుణాలని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, అట్లాగే పాస్బుక్ 3 లింక్ అయితేనే రుణమాఫీ చేస్తామనేటటువంటి ప్రకటన చేయడం, కుటుంబంలో ఒక్కళ్ళని మాత్రమే రుణమాఫీ చేస్తామనేటటువంటి నిర్ణయం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఎదురు చూసినటువంటి రుణమాఫీ కాకుండా ఈరోజు అప్పుల పాలైనటువంటి పద్ధతి ఉంది. అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు ఆర్భాటంగా చెప్పింది అన్ని పంటలకు మేము బోనస్ ఇస్తామనేటటువంటి ప్రకటన ఎన్నికల్లో చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న వడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తాం, మిగతా పంటలకు మేము బోనస్ ఇవ్వమనేటటువంటి ప్రకటన చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వడ్లు పండించేటటువంటి వాళ్ళు దాదాపు 60% నుంచి 70% ఉన్నటువంటి రైతాంగం ఉంది. సన్న వడ్లకే అంటే మిగతా రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. తక్షణం అన్ని రకాల పంటలకి ప్రభుత్వం బోనస్ ఇవ్వాలి. కేరళలో ప్రతి రైతు పండించినటువంటి వరికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి పద్ధతి, 800 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి పద్ధతి ఉంది. కేరళ ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం బోనస్ అమలు చేయడం కోసం సిద్ధపడాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి కౌలు రైతులను మేము గుర్తిస్తాం, కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా ఇస్తామనేటటువంటి హామీని ఇచ్చారు. అట్లాగే భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులకు కూడా మేము 12,000 రూపాయలు ఇస్తామనేటటువంటి ప్రకటన చేశారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కౌలు రైతులను కానీ భూమి లేనటువంటి వ్యవసాయ కార్మికులను కానీ గుర్తించడానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టట్లేదు. తక్షణం గ్రామ స్థాయిలోనే కౌలు రైతుల్ని భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలను గుర్తించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రేషన్ కార్డులని ఇస్తామనేటటువంటి ప్రకటన చేశారు. ఈ నెల మొదటి వారంలో మేము దాన్ని అమలు చేస్తామనేటటువంటి ప్రకటన చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా రేషన్ కార్డు విధి విధానాలను రూపొందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా రేషన్ కార్డు ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు. తక్షణం గ్రామ స్థాయిలోనే రేషన్ కార్డు అప్లికేషన్లు తీసుకోవాలి. అట్లాగే పాత దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులలో రానటువంటి పేర్లని పాత రేషన్ కార్డులలో అప్లోడ్ చేసుకునేటటువంటి అవకాశం కూడా ఇవ్వాలి. అట్లాగే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత కొత్త పేర్లని యాడ్ చేసుకోవడానికి కానీ చనిపోయినటువంటి వాళ్ళని డిలీట్ చేసుకోవడానికి కానీ అవకాశం లేకుండా సాఫ్ట్వేర్ని బ్లాక్ చేసినటువంటి పద్ధతి ఉంది. ఏ టైంలో అప్లికేషన్ పెట్టుకున్నా కానీ కొత్తగా పేరుని యాడ్ చేయడం, తొలగించేటటువంటి అవకాశం ఉంటే పేరును తొలగించే పద్ధతిలో సాఫ్ట్వేర్ని ఓపెన్గా ఉంచాలనేది మేము కోరుతున్నాం. ఆ రూపంలో కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రానున్న కాలంలో రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, కౌలు రైతుల్ని ఐక్యం చేస్తాం. ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతాం. ఆ జరగబోయేటటువంటి పోరాటాలకి రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని తెలియజేస్తున్నాం. సూపర్.